అందరికి ఒకటి ఇక్కడ ఉందా? ఆడ కొంచెం ఉంది, ఇంకోటి దిగడి కాదు సార్. దానికి నీళ్ళన్నీ ఉన్నాయా? బోర్ ఉంది, బావి ఉంది సార్. అన్ని పారుతుందా? అంతా బీడే ఉంది. ఎందుకు ఇట్లే అన్నదం గలాట్లు పొడి కొడుకులు ఒక 3 మంది రాలేదు సార్. నువ్వు చెప్పిన లేదా? ఏమంటారు? పెట్టుకున్నాం నిజాలుగా అంటారు. నీదే కదా భూమి, మరి ఎందుకో నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు పని చేయొచ్చు కదా. ప్రాణాలకు వారగా పెట్టేసి మిగిలిన పని చేయి. అట్లా పని చేస్తా సార్. కాకపోతే ఎట్లా నువ్వు వాళ్ళు కొట్టుకుంటే ఎట్లా నీ కళ్ళ ముందరనే? అందుకే దాని పైసలు పెట్టుకోవాలనేది. అట్ట కాదు కదా, నువ్వు బాగున్నప్పుడు వాళ్ళకందరికీ చెప్పి బుద్ధి చెప్పి ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుని చేయాలి కదా. వాళ్ళ రమ్మని 2-3 కితాలు న్యాయాల్లో పంచాలు చేపించింది. ఇప్పుడు 3 ఉండారు, 3 అక్కడ చెన్నైలో ఉండారు. వాళ్ళు రారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి అక్కడ ఉండిపోయారు. వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉంది. అంటే నీకు డబ్బులు పంపిస్తున్నారా వాళ్ళు? వాళ్ళే ఇస్తారు. పంపరా? నువ్వు పెద్ద కొడుకు, నువ్వు ఇష్టం నాకు. నేను ఇచ్చిన డబ్బులే కదా, 4,000 ఇస్తున్నావు. ఆ 4,000 నువ్వు జీవనోపాధికి కలుపుతున్నావు. కొడుకుల కంటే వాళ్ళందరూ పెంచింది నువ్వు దానికే కదా, నిన్ను చూసుకోవడానికే కదా. వస్తారా అప్పుడప్పుడు నేను చూడడానికైనా? చూడడానికి కూడా రాదా? చూడడానికి వచ్చేలా మాట్లాడరా? మరి నువ్వు పంచిపోతే ఎట్లయితే? నువ్వు పంచేస్తే ఏమవుతుంది? నేను చట్ట ప్రకారం నువ్వు పంచితే మిగిలిన వాళ్ళకి వాళ్ళందరిని రమ్మని నేను మా పార్టీ వాళ్ళకి కూడా చెప్తాను. ఒకసారి రమ్మంటాం, అందరినీ కలిసి కూర్చుని పెట్టి మాట్లాడి సెటిల్ చేయమంటాం. వినకపోతే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు రాస్తావు, వీళ్ళు రాస్తావు, దాని ప్రకారం చేస్తాం. ఎందుకంటే నీకు మమకారం ఉంది పిల్లలు కాబట్టి కనిపించావు కదా. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా పోయినప్పుడు ఇప్పుడు మళ్ళా పిలిపించి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. మేము కూడా చేస్తాం. లేకపోతే రేపు నువ్వు ఏదైనా ఇదైతే మనం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా ఒకసారి మనం అందరం కూడా, నేను కానీ నువ్వు కానీ అందరికి ఇది అవుతుంది. మనం ఉన్నప్పుడే మంచి జరగాలి కదా. కాకపోతే నేను చెప్పా కదా ఒక మార్గం, వాళ్ళు రమ్మంటాను, నేను మా వాళ్ళకు కూడా చెప్తా, నీ కొంతమంది కూర్చొని పెడతారు. కానప్పుడు ఏం చేయాలో చేద్దాం. వాళ్ళు రాకపోతే గొడవలు ఉండకూడదు. అన్నదమ్ముల పైన గొడవలు పెట్టుకుంటే బాధ వేస్తుంది. వీళ్ళు కొట్టుకొని కోర్టుకు పోవడం అంటే సమస్యలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలో చేద్దాం, నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీరు అడిగింది ఇది ఇల్లు కట్టాలని చెప్పి అన్నావు, అంతే కదా? ఇల్లు ఒకటి కట్టించాలని. ఇంకా ఒక 2 ఆవులు పట్టుకుంటే నీకు బెటర్గా ఉంటుంది. అప్పుడు ఒక 2 పావులు వస్తూ ఉంటాయి, 2 మళ్ళీ ఇది అవుతుంది. నేను కూడా మా వాళ్ళు చెప్తాను, వర్కౌట్ చేయాలి.